హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు వచ్చేసి నేను ప్రాన్స్ కర్రీ చేశానండి. నేను ఎలా చేశానో మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సాజీరా, ఇలాచి, లవంగాలు, బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ పేస్ట్ వేసేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పసుపు ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి. అండ్ పచ్చిమిర్చిని వేసుకున్నాను. పచ్చిమిర్చిని తర్వాత అండ్ ప్రాన్స్ కడిగి పెట్టుకున్నాం కదా, ప్రాన్స్ని వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. అక్కడ 10 మినిట్స్ తర్వాత చూడండి, ప్రాన్స్ని బాగా కలిపేసుకోండి. కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఓకేనండి. కలుపుకున్న తర్వాత మనం కారం యాడ్ చేసుకుంటున్నాను. కారం వేసుకున్నాను. ధనియా పౌడర్లో చెక్క, ఇలాచీలు, చెక్కను మరాఠీ మొగ్గ పౌడర్ చేసుకొని వేసుకున్నానండి. అండ్ నెక్స్ట్ వచ్చి కలుపుకుంటూ ఉండండి ఉడికేంత వరకు. అండ్ నెక్స్ట్ మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి, కర్రీ అనేది దగ్గర పడింది. ఆయిల్ పైకి వచ్చేసింది. కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. అండ్ ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత చూడండి, ఆయిల్ పైకి తేలింది. అండ్ పీస్ ఉడికిందో లేదని చూశాను నేను. అప్పుడు ఉడకలేదండి, అందుకని కొంచెం వాటర్ యాడ్ చేసేసుకున్నాను. పీస్ ఇంకా ఉడకాలి. వాటర్ వేసుకోండి. వాటర్ పెట్టుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మన కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఈ కర్రీ వచ్చేసి చాలా దగ్గరగా ఉంటేనే బాగుంటుందండి. వాటర్ లేకుండా దగ్గరగా చేసుకోండి. అండ్ ఉప్పు కారం తగినంత వేసుకుంటేనే కర్రీ టేస్ట్ ఉంటుందండి. నెక్స్ట్ ధనియా పౌడర్ వేసుకున్నాను. లాస్ట్కి కొత్తిమీర వేసుకున్నాను. మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకోండి. ఫైనల్లీ ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.